కార్యకర్తలు. సో వాళ్ళు మాత్రమే కాకుండా అక్కడ పోలీసులపై కూడా దాడులు జరుగుతున్నాయి, కనిపిస్తున్నాయి. వాళ్ళపైన కూడా కుర్చీలు విసురుతున్నారు. సో ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ, వైసీపీ అంటే అధికార పార్టీనే ఇవన్నీ చేయిస్తోంది అని అంటున్నారు. సో ఒక్క నిమిషం అండి, మీ స్పందన ఏంటో విన్నాం కదా, ఒకసారి టీడీపీ వాళ్ళ స్పందన ఏంటో విందాం. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. ఓకే, వైసీపీ వాళ్లే ఈ దాడులకి పాల్పడ్డారు అని టీడీపీ జనసేన అంటోంది, చెప్పండి. ఇప్పుడు వైసీపీ టీడీపీ జనసేన అంటాం కాదమ్మా. అవునండి, మీ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. చూస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు చేసేటువంటి అరాచకాలని అక్రమాలను గనక ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇది మేం చెప్పడం కాదు, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారమ్మా. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు చేసే అక్రమాలని కప్పిపెట్టుకోవడం కోసం ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు, ఇది వాస్తవం. చెప్పండి వెంకటేశ్వర గారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గుంటూరులో చూసుకున్నట్లయితే చింతమనేని ప్రభాకర్ గ్రావెల్స్ అక్రమ రవాణాకు సంబంధించి అక్కడ అక్రమంగా తరలింపులు జరుగుతున్నాయని చెప్పి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆయన వెళ్లి చూసొచ్చిన తర్వాత కార్యకర్తల పైన దాడులు జరిగాయి. అంటే వైసీపీఏ ఈ దాడులు చేయించిందని మీ పార్టీ వాళ్లే అంటున్నారు. అయితే రెచ్చగొట్టే ప్రక్రియ జరుగుతోంది కాబట్టేనే దాడులు జరుగుతున్నాయని చెప్పి వైసీపీ అంటోంది, చెప్పండి. అరాచకాలను మేము ప్రశ్నించినందుకు మా ప్రతిపక్షాల నోరు మోయించడం కోసం వాళ్ళు దాడులు చేస్తున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని అరాచకం సృష్టిస్తుంది వైసీపీ వాళ్ళు. ఈ రోజు వాళ్ళకి అర్థమైపోయిందమ్మా. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు కూడా సంతోషంగా లేదు, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ప్రతి ఒక్కరి నుంచి కూడా తిరుగుబాటు మొదలైంది. సో వాళ్ళకి అర్థమైపోయింది, నెక్స్ట్ మనం అధికారంలోకి రాము అనే ఉద్దేశంతో ఏం చేస్తా అంటే తెగబడి దాడులు చేస్తూ ఉన్నారు. సపోజ్ మనం మేము చూసామమ్మా, సత్తెనపల్లి నియోజకవర్గం తొండపి గ్రామంలో మేము ప్రచారం కోసం కన్నా లక్ష్మణ్ గారు ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు కావాలని ముందుగానే వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు పేర్చుకొని ఎప్పుడైతే ర్యాలీ ఎంటర్ అయిందో పైనుంచి రాళ్ళు వేశారు. దాదాపు చాలా మందికి గాయాలైంది. మరి ఇక్కడ రాంబాబు గారు ఎమ్మెల్యే గారు, రాంబాబు గారు మంత్రి గారు చెప్పారు, రాళ్ళు వేసి పైనుంచి రాళ్ళు వేస్తే వాళ్ళకి దెబ్బలు తగిలియంట. అప్పటికప్పుడు హాస్పిటల్లో కూర్చున్నారు, పోయి హాస్పిటల్లో కూర్చొని వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. దెబ్బలు తగిలి తలకాయలు పగిలింది మాకు. వాళ్ళు రాళ్ళు వేసిన వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో కూర్చోబెట్టేసి వాళ్ళకి ఒకటి కట్టేసేసి మమ్మల్ని కొట్టారని చెప్పి చెప్తున్నారు. ఇది ఎక్కడ తరమమ్మా? ఆలోచించండి, రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు, అటు వైసీపీ అంటోంది మీరు రెచ్చగొడుతున్నారు కాబట్టి ఈ దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే మీరు దాడులు చేయలేదని కూడా అంటున్నారు. అయితే ఏం జరిగింది?